అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, గో పూజ, గోమాతని మనం నిత్యం పూజించాలని చెప్పుకుంటూ ఉంటాం కదా. అవునమ్మా. పూజ ఎలా ఉండాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయమ్మా? గో పూజ అంటే ఈ రోజుల్లో మన వాళ్ళు ఎవరినో ఆవుని తీసుకొచ్చేసి దాని మెడలో దండలు వేసేసి మొహాన్ని ఇంత పసుపు పూసేసి కుంకం పెట్టేసి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి దాన్ని భయపెడుతున్నారు. ఇదా కానీ ఒకప్పుడు గో సేవ చేసేవారమ్మా. గో సేవ చేస్తే గోవు సంతృప్తి పడుతుంది. బహుశా గోసేవ అని అనాలేమో కదా. అనాలి. గో పూజ కన్నా గోసేవ అంటే ఏం చేసేవాళ్ళంటే పూర్వకాలం గోసేవ చేసుకుంటూ దాన్ని మహాలక్ష్మిగా భావించుకుని కాస్త పసుపు కుంకం కూడా పెట్టేవారు. అదొక్కటే పెట్టి ఇప్పుడు మిగిలింది మానేస్తున్నారు. దాన్ని భయపెట్టి అదొకటి పెట్టడం కాదు చేయాల్సింది, వాటికి కావాల్సినటువంటి సేవ చేయాలి. ఎందుకు సేవ చేయమన్నారు అంటే గోవు గాలి పీల్చేటప్పుడు గాలి ప్రాణవాయువుని పీల్చి వదిలేప్పుడు కూడా ప్రాణవాయువుని వదులుతుంది. దానివల్ల దాని పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రాణవాయువు వచ్చి ఆరోగ్యం బాగా ఉంటుంది. ప్రాణవాయువు బాగా పీల్చుకుంటేనే కదమ్మా రక్తం బాగుపడేది, రక్తం మెదడుకి వెళ్ళేది, మెదడుకి వెళ్ళిన తర్వాత తెలివితేటలు ఉండేది, చురుకుగా ఉండేది. కనుక అటువంటి స్థితి కావాలి అంటే గోవు దగ్గర ఉండాలి కొంతకాలం. అలా ఉండడానికి దానికి సేవ చేయాలి. దానికి సేవ చేయాలంటే దానికి చాలా ఇష్టమైన పని ఏమిటంటే గోవు పెద్దగా చలి తట్టుకోలేదు. దానికి నీళ్లు పోస్తే కూడా అది కొంచెం చికాకు పడుతుంది. అందుకని దానికి పూర్వకాలం అయితే వరిగడ్డి తీసుకుని దాంతో ఒళ్ళంతా తుడిచేవాళ్ళు, చాలా శుభ్రపడిపోయేది. దానికి గంగడోల్ని ఇలా నిమిరితే చాలా ఇష్టం. ఇది చాలా మందికి తెలియదులేండి. కుక్క పిల్లల్ని అయితే తీసి చెవుల వెనకాల ఇట్లా ఇట్లా అని అబ్బా మా కుక్క ఎంత హాయిగా ఉంటుందా అంటారు తప్ప ఆవుకైనట్టయితే గంగడోలు చాలా ఇది. దాని గంగడోలు నిమరాలి. ఇది మనం చేయదలుచుకుంటే. నిజానికి ఇది చేస్తే సరిపోయిందా? కాదు. ఏం చెయ్యాలి? దానికి కావలసిన గడ్డి పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, తగిన వాతావరణం ఉండాలి, దాన్ని స్వేచ్ఛగా తిరగనీయాలి. అది చాలా ఒక చోట గాని నిలబెట్టేసినట్టయితే కాళ్ళు గుదులు కట్టాయి అంటారు, అంటే కదలకుండా జామ్ అయిపోతాయి. అట్లా కాకుండా వాటిని యథేచ్ఛగా తిరగనివ్వాలి. ఇవన్నీ చేస్తే దాన్ని గోసేవ అంటారు. ఇది నిజమైనటువంటి పూజ. కానీ మనం ఇందాక నేను అన్నానే ఈ పసుపు కుంకాలు మొహాన పెట్టి ఆ వెనకాల పృష్ఠభాగాన్ని దాన్ని తట్టి దానికి ప్రదక్షిణాలు చేసి ఇదా, అది కంగారు పడుతోంది. ప్రదక్షిణం చెయ్యకూడదంటలేదు, పసుపు కుంకం పెట్టకూడదంటలేదు. అది మాత్రమే కాదు, దానివల్ల ఏం ఫలితం వస్తుంది? ప్రత్యక్షమైనటువంటి ఫలితం ఏమిటంటే మంచి ప్రాణవాయువు లభ్యమవుతుంది. తర్వాత గోమూత్రం ఏదైతే ఉందో ఆ గోమూత్రం రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అన్ని పోగొడుతుంది. గోమయం అది కూడా చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియా మొదలైనటువంటి సూక్ష్మక్రిములని రానియ్యదు. ఇంకా ఆవు పాలు గనక తీసుకున్నట్టయితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేశీయమైనటువంటి గోవు తాలూకు నెయ్యి గనక అయినట్టయితే 4500 5000 దాకా ఉంది గిర్ వాటికి సంబంధించి అయితే. అటువంటిది అది గనక స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. సేవనం అంటే తాగడం, అది కూడా ఉంది. సేవ చెయ్యడం, సేవనం. దీనివల్ల ఏం ఫలితం ఉంది అని అడుగుతున్నారు కదా మీరు. ఈ గోసేవకి సంబంధించి మన ప్రాచీన గ్రంథాలన్నింటిలోనూ చెప్పబడిందమ్మా. ప్రాచీన గ్రంథాలన్నింటిలో ముఖ్యంగా ఈ దిలీప మహారాజుకు సంతానం లేకపోతే ఆయన వశిష్ఠ మహర్షిని అడిగాడు, ఏమైంది నాకెందుకు సంతానం కలగలేదు అని. అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో కామధేనువు ఉంటే ఆ కామధేనువుని నువ్వు నిర్లక్ష్యం చేసి వచ్చావు, పట్టించుకోలేదు. దాన్ని గౌరవించాలి కదా. పట్టించుకోకుండా నీ భార్య ఋతుమతి అయింది, సంతానం కలగాలనే ఉద్దేశంతో త్వరగా వచ్చావు. నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో జరగకూడదు అని అనుకుంది, అందువల్ల నీకు సంతానం లేదు. మరి అయితే ఏం చెయ్యాలి? దాని యొక్క అనుగ్రహం కావాలి. అప్పుడు దాని సంతానం నందిని ధేనువుని తెచ్చి ఈయన దానికి సేవ చేస్తే సంతానం కలిగింది. ఇటువంటివి
గోసేవ వల్ల వచ్చినటువంటి ఫలితాలకు సంబంధించిన ఇతివృత్తాలు మనకి ప్రాచీన కావ్యాలలో కోకొల్లలుగా ఉన్నాయి, 1, 2 కాదు. అంతదాకా అక్కర్లేదు. మనకి ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలిగిన శక్తి గోవుకుంటుంది అని ఒక సుమారుగా 150-125 సంవత్సరాల క్రితం కాశీలో జరిగిన ఒక ఇతివృత్తం చెప్తుంది. చెప్పండి. ఇది గెజిట్ లో ఉంది. వాళ్ళు బ్రిటిషర్లు కొంచెం జాగ్రత్తగా గెజిట్ లో కూడా వేస్తారు దాన్ని. ఏమిటంటే ఒక ఆయనకి పాము కరిచి ప్రాణం పోయేటట్టుంది, ప్రాణం పోయిందని అనుకున్నారు. అనుకుంటే అటు నుంచి పెడుతున్నటువంటి ఒక ఆయన, నేను వివరాల జోలికి వెళ్ళట్ల, విషయం చెప్తున్నాను. ఆయన చూసి ఇతడికి ప్రాణం ఎక్కడ పోలేదు, ఎక్కడో కొట్టుమిట్టాడుతోంది, మరి ఏం చెయ్యాలి? వెంటనే అప్పుడే వేసినటువంటి గోమయం తీసుకొచ్చి ఆయన నోట్లో పెట్టండి, ఒంటికి రాయండి, పాము విషం పోయి ఆయన బాగుపడతాడు. అంటే వాళ్ళు ఆగే, ఏదో ప్రాణం వస్తుంది అంటే తాపత్రయపడతారు కదా, అంతేగా. దానికి ముందర ఆవు పంచితం తెచ్చారు, శుభ్రం చేశారు, ఆ గోమయం ఎదురు చూస్తున్నారు, అప్పుడే వేసింది అవ్వాలి, ఆ వేడిగా కూడా ఉండాలి, అది తీసుకొచ్చి పెట్టారు. నెమ్మదిగా అతడిలో కదలికొచ్చి విషం హరించబడి బతికాడు అన్నది అది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన అని రిజిస్టర్ అయ్యింది. ఇట్లాంటివి మనకు అనేకం ఉన్నాయి. గోమయంతో గనక అలికినట్టయితే, దేశీయమైన గోవు జెర్సీలు అవి సంకర జాతికి సంబంధించినవి కాదు, మూపురం ఉన్న దేశీయమైనటువంటి ఆవు, అది గనక తీసుకొచ్చి ఆవు పేడతో గనక అలికినట్టయితే తేళ్లు, జిర్రెలు మొదలైనటువంటివి రావు, క్రిమికీటకాలు దరిచేరు. తేళ్లు, జర్రెలు మళ్ళీ విష పురుగులు అవి రావు. పూర్వకాలం ఇళ్లలో ఇప్పట్లాగా అంతా గచ్చు చేసుకునేవారు కాదు కదా. అవునమ్మా. అందుకే కదా నీరులో భూమికి ఇంకి భూగర్భ జలాలు చక్కగా ఉండేవి. అలా ఉన్నప్పుడు మరి చుట్టుపక్కల ఎక్కడైనా మొక్కల్లో నుంచి ఏవైనా పురుగు పుట్ర వస్తాయేమో అంటే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లు గుమ్మంలో కళ్ళాపి జల్లినట్టయితే లోపలికి తేళ్లు, జర్రులు లాంటివి వచ్చేవి కాదు. ఇంకా చాలా ఇలా చెప్పాలి అంటే గోవుతో సంబంధించినటువంటి విశేషాలు ఎన్నున్నాయో చెప్పలేం. అందుకని దేశీయమైనటువంటి గోవు, అందుకే గోవుని మనకి మిగిలినటువంటి జంతువుల్లాగా ఆవుని జంతువుగా మన వాళ్ళు ఎక్కడా చెప్పలేం. ఆవును ఒక ప్రత్యేకమైనటువంటి జీవిలాగానే మనం పూజనీయమైనటువంటి దానిగానే చెప్పడం జరిగింది, కానీ దాన్ని గేదెలు గొర్రెలు లాగా చెప్పడం జరగలేదమ్మా. అవి కూడా పాలిస్తాయి కాదనలా, వాటి పాలు తాగుతారు, వాటికి ప్రత్యేకంగా గేదె పాలను ఉపయోగించే మందులు కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ, అవి కూడా ఉన్నాయి. అట్లా అక్కడ గేదె కావాలి, అక్కడ ఆవు కాదు. అట్లా దేని విలువ దానికే ఉంది, కానీ ఇది మాత్రం మనం దేవతా స్వరూపంగా భావించుకుంటాం. అమ్మ, పూర్వకాలంలో మనం చూసుకుంటే గోశాలలు ఆలయాల్లో కావచ్చు, లేకుంటే విడిగా రైతన్న ఉన్నాడంటే ఆయనకు ఒక గోశాల ఉండేది, తప్పనిసరిగా ఉండేది. ఆ సంఖ్య కొంచెం తగ్గింది అనుకుంటే మీరేమంటారు దానికి? కొంచెం తగ్గడం ఏంటమ్మా, చాలా తగ్గిపోయిందమ్మా. ఒకప్పుడు పాడి అంటే ఆవు పాడి ఉండేది. పైగా గోశాలే కాదు, గోచార భూములను ఉండేవి. అవి గోచార భూములు అంటే ఆవులు వెళ్ళి మేసి రావడానికి పనికొచ్చేటటువంటి స్థలాలు. ఇప్పుడు వాటన్నిటిని మనం ఏం చేస్తున్నాం, వనాచార అని చెప్పి దాన్నే వనచర కాస్త బంజరయ్యి బంజరు భూములు అని చెప్పి అది ప్రభుత్వం అధీనంలో తీసుకుని ఏదో రకాలుగా దాన్ని వేరే వినియోగిస్తున్నారు. ఆవులు తినడానికి పనికొచ్చే, ఆవులు తిరిగి మేత మేయడానికి పనికొచ్చేటటువంటి స్థలాలు లేనటువంటి పరిస్థితి వచ్చింది. వాటిని ఇందాకే చెప్పాను, వాటిని తిరగనివ్వాలి, లేకపోతే కాళ్ళు గుదికట్టాయి అంటారు, అంటే జామ్ అయిపోతాయి. అట్లా కాకుండా ఉంటేనే అది బాగుంటుంది. అది ఎండలో తిరగాలి, సూర్యరశ్మి పడాలి దాని మీద. ఆవు పైన ఉండేటటువంటి మూపురం ఉందే, ఆ మూపురంలో సూర్యకేతు నాడి అని ఒకటి ఉంటుంది. ఆ నాడి ద్వారా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి హిరణ్యవర్ణమైన ఆ హిరణ్య సంబంధమైన అంటే బంగారు సంబంధమైన కిరణాన్ని గ్రహిస్తుంది. అది గ్రహించటం వల్లే ఆవు పాలు పచ్చగా ఉంటాయి. అది ఆవు పాలు తాగితే మనకి ఆ బంగారం మన శరీరానికి ఎంత కావాలో ధాతువు అంత అందుతుంది, వేరే వాటికి అందదు. అట్లా
అసలు చెప్పుకోలేమేమో బహుశా అన్ని అన్ని ప్రయోజనాలు. ఉన్నాయి. అసలు దీనికి సంబంధించి గోవుకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పాలంటే దానికి ఇంతంతలా పుస్తకాలు, భారతంలో ఉన్నవన్నీ ఒక చోట, రామాయణంలో చెప్పబడిన ఒక చోట, ఇతర పురాణాల్లో చెప్పబడినటువంటి ఒక చోట గోవు యొక్క మహత్వం చెప్తూ దీనికి అదిగో ముఖాన వాళ్ళు ఉంటారు, మూపరంలో వీళ్ళు ఉంటారు అని సమస్తమైన దేవతలు గోవు శరీరంలో ఉన్నట్టే చెప్పారు. నేను ఆ వివరాలు ఎందుకు చెప్పట్లేదంటే ఒక పురాణానికి చిన్న భేదం ఉంది. అవునులేమ్మా. ఆ భేదాల కారణంగా మొత్తానికి ఏదైనా గోవు శరీరంలో సమస్తమైనటువంటి దేవతలు ఉంటారు గనక, దేవతలంటే మన ప్రకృతికి మానవ శరీరానికి కూడా సహకరించేటటువంటి శక్తులు, ఆ శక్తులన్నీ ఏకీకృతమై ఉంటాయి గనక గోవుని గనక మనం ఆదరించగలిగినట్టయితే, అదే దేశీయమైన గోవులు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి, 80 ఎన్నో జాతులు అన్నారు. వాటిల్లో మనకి బాగా ప్రసిద్ధి చెందినటువంటివి ఒంగోలు, పుంగనూరు, గిర్, కపిల, ఇలా కొన్ని మాత్రమే మనకి తెలుస్తూ ఉన్నాయి. మిగిలినటువంటివి అంతగా ఉన్నాయి ప్రాధాన్యత సంతరించుకున్నవి అక్కడక్కడ ఉంటున్నాయి. వీటిని ప్రత్యేకంగా ఇప్పుడు ఒక జాతి చెందినటువంటి ఆవులు ఉన్న చోట ఆ జాతికే చెందినటువంటి ఆబోతు లేకపోవడం వల్ల సంకర జాతి ఆవులు వస్తున్నాయి. ఇవి కూడా దేశీయమైనవైతే పర్వాలా, ఆబోతు ఒక జాతి, ఆవు ఒక జాతి అయిన, అట్లా కాకుండా ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా వాటికి సంతానాన్ని కలిగించే ప్రయత్నం చేసి మానవులు ఎంత తప్పు చేస్తున్నారో ఆలోచించాలండి. కరెక్ట్ అమ్మా. చాలా చాలా బాధాకరమైన మన సంపద కదా. అది కాదు అక్కడ ఎంత, నేను చెప్పేది ఇమోషనల్ మిస్టేక్ ఏంటంటే, మానవులకేమో ఆ ప్లెజర్ కావాలి, సంతానం వద్దు, జంతువులకేమో సంతానం కావాలి, ప్లెజర్ వద్దా? ఎంత దారుణమైనటువంటి విషయం అది ఆలోచించద్దు కదా. వాటిని చక్కగా ఒక ఆవుని ఆబోతుతో కలిసినప్పుడు వచ్చేటటువంటి సంతానం, దానికి ఉండే ఆ ఇమోషనల్ వాల్యూ కూడా ఉంటుంది కదమ్మా, అది లేకుండా అవుతుంది. ఇలా చెప్పాలంటే వాటికి సంబంధించి దానివల్ల వచ్చే ఫలితం ఒక్క గోమయానికి ఉన్న విలువ, గోమూత్రానికి ఉన్నటువంటి విలువ. గోవుల్ని ప్రోత్సహించాలి, గోవుల్ని పెంచాలి, గోమాతని పూజించాలి. తప్పనిసరిగానమ్మా. భారతీయులకి ఆత్మవిశ్వాసం లేకపోవడానికి, ఆత్మగౌరవం లేకపోవడానికి, బానిసలుగా మారిపోవడానికి, విదేశీయులకి, విజాతీయులకి, విధర్మీయులకి మనం నమస్కారం చేసి మన సంగతి మనం మర్చిపోవడానికి కారణం గో సంపద లేకపోవడమే. ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాలమ్మా. నమస్తే. నమస్తే.